పెట్టుబడి సాయంపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. 5 నుంచి 7వ తేదీ వరకు రైతుల నుంచి అప్లికేషన్ల స్వీకరణ. 5, 6, 7 3 రోజులల్లా ఈ ఉన్న 40 లక్షల నుంచి 50-60 లక్షల మంది రైతుల నుంచి అప్లికేషన్ల ఫారాలు తీసుకునుడు అవుతుందా? ఒకవేళ రైతు అప్లికేషన్ పెట్టుకోకపోతే ఇక్కడ ఇప్పుడు నాట్ల టైం, జోరు నాట్ల టైం, నారు వీకాలే. ఈ 3 రోజులు వాళ్ళ పనులు పక్కకు పెట్టుకొని రైతు బంధు కావాలనంటే, ఈ రైతు భరోసా కావాలనంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి, దరఖాస్తులు పెట్టుకోవాలి. మరి పోయిన 6 ఏళ్లలో లేనిది ఇప్పుడే ఎందుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిండ్రు? తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం ఆలోచించాలి. వాళ్ళు ఏమన్నారు? 10 ఎకరాల లోపు ఉన్నోళ్ళకే ఇస్తాం, 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళకే ఇస్తామని చెప్పేసి ఒక కటాఫ్ పెట్టి అక్కడ వరకే ఇస్తామని అన్నారు. అక్కడ వరకే ఇచ్చేది ఉంటే ఇయ్యనుండిరి. ఇయ్యాల మళ్ళీ అప్లికేషన్ ఫారాలు, దరఖాస్తు ఫారాలు ఎందుకు ఒక డ్రామాకు తెరలేపినరు అంటే ప్రభుత్వం మీద భారం తగ్గించుకునేందుకు, సగానికి సగం మంది రైతులకు రైతు భరోసాను ఎగ్గొట్టేందుకు తప్ప ఇంకేమీ లేదని రాజకీయ విశ్లేషకుల నుంచి, ఆర్థిక నిపుణుల నుంచి అవే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. ఇలా అవే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. మొత్తం మీద ఇట్లా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది అంటే ఏమీ లేదు. వాళ్ళ పంట పెట్టుబడి సాయం ఇస్తున్నారు, ఏదైతే ఇస్తా ఉన్నారో పోయిన ప్రభుత్వంలో 7,700 కోట్లు ప్రతి విడతకు మంజూరు చేసిండ్రు. ఇక్కడ వీళ్ళ భారము 7,500, నెలకు 6 నెలలకు 7,500, విడతకు 7,500 ఇస్తే సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలి. ఆ 15,000 రూపాయలు అంటే దాదాపు ఒక విడతకు కలిపి 24,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. 7,700 కోట్లు ఎక్కడ, 24,000 కోట్లు ఎక్కడ? ఇప్పుడు 24,000 కోట్లకు 24,000 కోట్లు ఇవ్వాలన్నా దాని 7,000 కోట్లకో 8,000 కోట్లకో ఏదైతే కేసీఆర్ హయాంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా 7,700 కోట్లు అందరికీ ఎవరు నారాజు కాకుండా పంపిణీ చేసిండ్రు. ఇక్కడ మళ్ళీ భారం పెరిగింది, రైతుల కటీఫ్ సంఖ్య పెరిగిపోతా ఉన్నది. అంటే ఏందన్నట్టు అర్థం చేసుకోవాల్సింది ఏంది ఇక్కడ? ఎట్లా ప్రభుత్వానికి 24,000 కోట్లు అంటే భారమే. 7,000 కోట్లు ఎక్కడ, 24,000 కోట్లు ఎక్కడ? ఆ 7,700 కోట్లనే 11 విడతలుగా 73,000 కోట్ల రూపాయలను టన్నుమని టాంచనుగా రైతుల ఖాతాలలో వేసింది సర్కార్. కానీ ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక మొత్తం మీద కొర్రీలు పెట్టాలి, పథకాలు ఎగ్గొట్టాలి, అంతకు మించి ఏమీ లేదు. ఇక చూడండి, 5 నుంచి 7వ తేదీ వరకు రైతుల నుంచి అప్లికేషన్ల స్వీకరణ. ఒకవేళ రైతులు అప్లికేషన్లు పెట్టుకోకపోతే వాళ్ళకు రైతు భరోసా లేదన్నట్లు. గ్రామ సభల్లో చర్చ, పంట వేసిన రైతుకే ఇవ్వాలని నిర్ణయం. ఎంత భూమిలో ఏ పంట వేశారో రైతుల వారీగా వివరాలు చెప్పినా కదా నేను. ఎంత భూమిలో ఏ పంట వేసిరంటే మీరు ఏ పంట వేసిరా, ఆల్రెడీ పంట వేసి ఉంటే ఆ ఫర్టిలైజర్ షాపు చిట్టి పట్టుకొని పోయినరు, లేకపోతే ఇత్తనాలు మిగులుంటే జోలలలో ఇత్తులు పోసుకొని పోయినరు. అట్లా అయితేనే నమ్ముతారు మిమ్మల్ని రైతులను ఈ సర్కారోళ్ళు, అట్లయితేనే నమ్ముతారు. లేకపోతే రైతులంటే వాళ్ళకు ఒక దోషులు, రైతులంటే వాళ్ళకు ఒక నేరం చేసిన వాళ్ళు అట్లనే చిత్రీకరిస్తా ఉన్నది ఈ రాష్ట్ర సర్కార్. వేసిన పంటను అబద్ధం చెప్తాడా అని వాళ్ళ రైతు. ఇప్పుడు క్వింటాల్ పండించిన ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంటే క్వింటాల్కు 4 కిలోల చొప్పున ఎక్కువ పోతేనే పోతే పోనితి, అన్నమే కదా ధాన్యమే కదా అని చెప్పేసి ఊకుంటాడు రైతన్నా. ఇవాళ అసొంటి రైతుల మీద మీరు ఏం చేసిందంటే నిందలేసిండ్రు, వాళ్ళని దోషులుగా చిత్రీకరించి ఇట్లా ముంగడికి పోవాలని చూస్తూ ఉన్నారు. ఇలా ఇక్కడ అందరి మదులల్లో, సమస్త తెలంగాణ రైతులలో, సమస్త తెలంగాణ ప్రజలలో మెదులుతున్న ప్రశ్న ఇది. 6 ఏళ్లుగా లేనిది ఇప్పుడెందుకు? రైతు భరోసాకు దరఖాస్తులు, సర్కారు తీరుపై అనుమానాలు, అన్నదాతలనే దోషులుగా తేల్చి చివరకు కోతలు పెట్టేందుకేనా ఈ నిర్ణయం? సర్కారు వద్ద సాగు భూమి వివరాలు లేవా? శాటిలైట్ సర్వేతో పాటు ఏఈఓల ద్వారా సాగు లెక్కలు తీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. సాగు భూమి వివరాలు లేవా? ఎంత సాగు చేస్తున్నారు? మొన్న ఆర్బీఐ లెక్కలు ఇచ్చింది కదా, నివేదిక ఇచ్చింది కదా. ఎంత భూమి సాగు చేస్తూ ఉన్నారు, ఏ భూమిలో ఎంత పంట వండింది అనే లెక్కలన్నీ ఉంటాయి కదా సర్కారు దగ్గర. సాగు భూమి వివరాలన్నీ ఉంటాయి కదా. మళ్ళీ ఎన్ని ఎకరాల ఎంత పంట వేసిండ్రు, ఏ ఇత్తులు వేసిండ్రు, ఏ గింజలు వేసిండ్రు, ఒకవేళ మొలగకపోతే తవ్వి చూడుండ్రి ఏ ఇత్తులు వేసిండ్రు అనేది. ఏమీ లేదోల్లా ఎగవేతల కొరకే, సర్కారు భారం తగ్గించుకునేందుకే ఇంతమంది రైతులను ఆగం చేయాలని చూస్తూ ఉన్నది. మరి 6 ఏళ్లుగా లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ దరఖాస్తు విధానం అనేది రైతుల మనసులలో మెదులుతున్న అంశం. మొత్తం మీద సాగు లెక్క తీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మళ్ళీ దరఖాస్తులు అంటూ మెలిక అప్లై చేయకపోతే సాయం ఉండదా? రైతుల చేతుల్ని వారి నెత్తిన పెట్టే ఎత్తుగడ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వస్తాయి. మరి విమర్శలు ఎందుకు రావు? 5, 6, 7 తారీఖులలో అప్లికేషన్లు పెట్టుకోవాలి. ఒకవేళ పెట్టుకోకపోతే వాళ్ళకి రైతు భరోసా రాదు. ఇదే కథ. మళ్ళీ 5 తారీఖు నాడు ఆదివారమే అంటారేమో, 6 తారీఖు, 7 తారీఖు సోమవారం, మంగళవారం, 5 తారీఖు నాడు ఆదివారం అంటే ఆదివారం కూడా పనిచేయాలని అంటారేమో అప్లికేషన్లు తీసుకునే అధికారులు.
ఏమో మరి ఇలా కథ ఇట్లున్నది. గమ్మత్ చేస్తా ఉన్నారు పరిపాలన. గమ్మత్ అంటే ఈ మధ్యలో ఎటకారం పెరిగిపోయింది రైతన్నలకు. ఎటకారం పెరిగిపోయింది నిజంగా. కాంగ్రెస్ పాలన అంటే, రేవంత్ రెడ్డి పాలన అంటే ఎటకారంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఓ పలిగిపోతుంది నీ పాలన. కళ్యాణ లక్ష్మి అనగానే లగ్గమైన గంటకే అప్పచెప్తాన్రు. ఇగో రైతు భరోసా అనగానే చిటుకున మేము భరోసాని నోట్ల నుంచి అంటమో లేదో ఖాతాలలో పడేపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంత ఎటకారం అయిపోయింది, ఒక నవ్వులాట అయిపోయింది, నవ్వుల పాలైపోయింది రాష్ట్ర సర్కారు ఇవాళ రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు. అట్లనే ఎంత నవ్వుల పాలైందో అట్లనే రైతులను కూడా నవ్వుల పాలు చేయాలని చూస్తూ ఉన్నది ఈ సర్కారు అనేది వాస్తవమైన ముచ్చట.